అలాగే చెప్తాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంత వర్షం ఒకటి పడింది సార్. ఆర్డీఎఫ్ వస్తుంది సార్. అటు పక్క ఏమో సీటు భయం అంటే గంట ముందే స్టార్ట్ చేసాం సార్. వర్షం వల్ల తమ్ముడు స్టార్ట్ చేసాం. లాస్ట్ 6 అందుకని ముందు మానిటరింగ్ చేస్తున్నాం సార్. ఇవ్వండి సార్, పక్కనే కాంట్రాక్టర్ గారు 4 గంటలు పెడుతుంది. 3 షిఫ్ట్స్ స్టార్ట్ చేస్తాం. 3 days చేసాము. మళ్ళా 4 అందుకని మేము ప్లాన్ చేస్తాం. 2 లక్షలు అంటే ఇంకొక 4 వారాలు మామూలుగా రోజుకి 56,000 టచ్ చేశారు. 56,000 పక్కన అయితే 4 రోజులు మళ్ళీ వర్షాలు 35-36 వచ్చారు. సీఎం గారు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే అక్టోబర్ 80 లక్షలు వచ్చే పట్టారు. 80 లక్షలు కావడానికి అంతే పడుతుంది. మీరు వచ్చినాక స్పీడ్ గానే ఉన్నదండి. ఇక్కడ మీరు వచ్చినాక బాగానే ఉన్నారు. అంటే కొంచెం మేడం థ్యాంక్ యూ సార్. పక్కన 35,000 చేస్తారు. మరి ఈ రోజున ఏదైతే గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు నారాయణ గారు మరి డంపింగ్ యార్డ్ పరిశీలనకి ఏదైతే ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి, అదే చెత్తను ఏదైతే దాన్ని విభజించడానికి, ఏదైతే దాన్ని పరిశీలించడానికి ఇక్కడ తక్కువగా వర్క్ జరుగుతుంది. రోజు కూడా 1,200 టన్నులు జరగవచ్చు, 900 అనేది ఉంటే దాన్ని కాంట్రాక్టర్ని ఇచ్చేసుకుని అక్టోబర్ 2 లోపు మరి ఏదైతే 53,000 కూడా కంప్లీట్ చేయడానికి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని పరిశీలన కోసం ఏలూరు రావడం జరిగింది. ముందుగా ఆయన అంతా కూడా ఏలూరు మీద శ్రద్ధ పెట్టినందుకు నారాయణ గారిని అభినందిస్తూ, ఎందుకంటే అనేక సార్లు మేము కలిసి అనేక సమస్యల మీద చెప్పాం. అన్ని కూడా మరి ఆర్థిక పరిస్థితి చూసా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ముందు అవి కూడా టిట్కో గృహాలు కానీ ఇవి కూడా అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా లెగసీ వేస్ట్ ని కానీ అలాగే ఆర్డీఎఫ్ ని కానీ ఆ సాయిల్ ని కానీ ఏదైతే దేనికైతే ఉపయోగించాలో అన్నిటిని కూడా ఉపయోగిస్తూ మిగతా దాన్ని కూడా లెగసీ వేస్ట్ ని ఇక్కడ నుంచి తరలించడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మరి ఇక్కడ పొగపెట్టి మరి ఇక్కడ గ్రామస్తులు ఇటు నుంచి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడి మేము ఎలక్షన్ లో తిరిగినప్పుడు కూడా వాళ్ళ సమస్య చెప్పారు. ఇవాళ ఆ పొగ సమస్య లేకోకుండా ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి అన్ని కూడా మరి
కార్యక్రమాన్ని అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు నగరానికి విజిట్ చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవ నారాయణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అధికారులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2వ తారీఖు నాటికి మరి మున్సిపాలిటీల్లో కానివ్వండి, కార్పొరేషన్లో ఎక్కడైతే డంపింగ్ యార్డ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తిగా అవన్నీ క్లియర్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఈ రోజున గౌరవ మినిస్టర్ గారు రావడం జరిగింది. మన ఏలూరు నగరంలో డంపింగ్ యార్డ్కి సంబంధించి మరి దాదాపుగా 53,000 మెట్రిక్ టన్నులు ఉండగా దానిలో దాదాపుగా 63% పైగా క్లియర్ చేయడం జరిగింది. మిగిలినటువంటి కూడా మరి అక్టోబర్ 2 నాటికి క్లియర్ చేయడానికి అన్ని కూడా చర్యలు తీసుకునేందుకు గౌరవ మినిస్టర్ గారు కూడా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారాలండి. ఈరోజు ఏలూరులోని డంప్ యార్డ్ని యాక్చువల్గా అటు శాసనసభ్యులతో, కలెక్టర్ గారితో మరియు చైర్పర్సన్తో, మిగతా అధికారులతో కూడా యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఈ డంప్ యార్డ్ 53,348 మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ డంప్ యార్డ్ ఉండింది. అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న 85 లక్షల మెట్రిక్ టన్నులు రేపు 25వ తేదీ అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్కి ఆదేశించడం జరిగింది. దాని మీద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యార్డ్స్ని చేస్తున్నారు. నిన్న ఈవినింగ్కి 83 లక్షలు కంప్లీట్ చేశారు. 85 లక్షల్లో 83 లక్షలు, రోజుకు 35 లక్షల నుంచి 55 లక్షలు చేస్తున్నారు. వర్షాలు రాకుంటే 55 లక్షలు టన్నులు, 55,000 టన్నులు పర్ డే 55,000 టన్నులు. వర్షాలు వచ్చినప్పుడు 35,000 టన్నులు చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ 83 లక్షల టన్నులను క్లియర్ చేశారు. దీన్ని కేవలం మరొక 2 లక్షల టన్నులు ఉంది. ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం 4 రోజులే. రెయిన్ వస్తే ఒక 1 వీక్. ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను. ఎందుకంటే వచ్చానంటే 53,348 టన్నుల్లో 36,651 నిన్న సాయంకాలానికి పూర్తి చేశారు. రోజుకు 900 టన్నులు చేస్తున్నారు. బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ 1,500 ఉంది. రోజుకి 1,177 టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ 2వ లోపల అవుతుంది. అంటే 900 చేస్తున్నారు. మరొక 210 టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది. వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది. వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొంత సమయం రోజులో ఇబ్బంది అవుతుంది సార్. అందువల్ల మేము 3 షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక 4-5 రోజుల ముందే ఈ 53,348 టన్నులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం ఏదైతే చెత్త పన్ను వేసింది కానీ డంప్ యార్డ్ క్లీన్ చేయాల. డంప్ యార్డ్ 85 లక్షలు యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్. మళ్ళా గ్రౌండ్ కింద కూడా అక్కడక్కడ కొన్ని దగ్గర ఉన్నాయి. ఈ 85 లక్షలు గ్రౌండ్ లెవెలే. కొన్ని దగ్గర గ్రౌండ్ నుంచి 2 అడుగులు 3 అడుగుల్లో కూడా డంప్ వేస్తున్నారు. దాన్ని కూడా సర్వే చేస్తున్నారు. అది సుమారుగా ఒక 15 లక్షల నుంచి 20 లక్షలు ఉంటుందని, దాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని ఆదేశించాం. ఆ విధంగా అది కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ అక్టోబర్ 2వ తేదీకి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలో 85 లక్షల టన్నులు పూర్తి చేయడం జరుగుతుంది. యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం ఏదైతే మనకు ఉందో దాని ప్రకారం యాక్చువల్గా ప్రిపరేషన్ ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ చేస్తుంది. థ్యాంక్ యూ. అందుకనే అంటే లోకల్ బాడీస్ దగ్గర లెటర్స్ తీసుకోమని శాసనసభ్యులు చెప్పాం. లోకల్ బాడీస్ వాటిని ఉంచమంటే దాంట్లో ఉంచుతాం, లేదు తీసేయమంటే తీసేస్తాం. ఆ లెటర్స్ కలెక్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళు అవి కలెక్ట్ చేసి దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది. ఆన్లైన్లో ఎంట్రీ కాలేదని చెప్పారు, దాన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఆన్లైన్లో దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆర్టీజీఎస్కి లింక్ చేయలేదని
దాన్ని లింక్ చేయించమని ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీకి నిన్న ఇన్స్ట్రక్షన్. యాక్చువల్ గా డిపార్ట్మెంట్ లో చాలా పోస్ట్ ఖాళీగా ఉన్నాయని ఈ డిపార్ట్మెంటే కాదు అనేక డిపార్ట్మెంట్లు దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో డెసిషన్ అంటే చాలా దగ్గరలో యాక్చువల్ గా అంటే డాక్టర్స్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉంది, వాళ్ళు కూడా అపాయింట్ చేస్తున్నారు, అపాయింట్ చేసి ఇస్తామన్నారు, ఇవ్వగానే పెట్టడం జరుగుతుంది. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.